ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏదో దీక్షలో ఉన్నారు. ఆయన చేసినటువంటి ఒక వీడియో ఒకటి నిన్నటి నుంచి తిరుగుతోంది. ముఖ్యంగా ప్రశ్నించండి, విమర్శించండి, వద్దనటం లేదు, కానీ గౌరవంగా మాట్లాడండి, నోరు అదుపులో పెట్టుకోండి, నా కొడక అంటూ పరుష పదజాలంతో మాట్లాడితే మాత్రం లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటారు. ఇది ఆయన చెప్పినటువంటి మాట. మరి ఇదే పవన్ కళ్యాణ్ గతంలో నా కొడుక అంటూ నా డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. అంటే ఆయన గతంలో చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి కాంట్రాడిక్టరీ. వైసీపీ ఎమ్మెల్యే నా కొడుకులారా చెప్పుతో కొడతామని చెప్పింది ఆయనే అనుకుంటా, గుర్తుంది నాకు. ఆయనే అది చెప్పిన తర్వాతనే వెంటనే పోయి చంద్రబాబు నాయుడుతో తర్వాత మధ్యాహ్నము కలిసేది ఉండింది. ఆయన ఆ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ముందే అందరినీ ప్రిపేర్ చేసేకి. అప్పటికి ఎందుకంటే ఆయన మీద ఒక అపవాదం ఉండే, ఏదో మన ప్యాకేజ్ తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారని. కాబట్టి ఆ మీటింగ్ కన్నా కొన్ని గంటల ముందే జరిగింది అది. వాళ్ళ పార్టీ మీటింగ్ లోన చెప్పు తీసుకొని వైసీపీ ఎమ్మెల్యే నా కొడుకుల్లారా చెప్పుతో కొడతాను మళ్ళా ఇంకోసారి అని సంథింగ్ లైక్ దట్. ఆ విధంగా ఆ భాష బోసిడికే, నా కొడుకు, ఇటువంటి పదాలన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు, జనసేన అధ్యక్షుడు గౌరవనీయ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళు వాడినట్టు అన్నవి. వాళ్ళు ఇప్పుడు తగుతున్నామ్మా మీరు ఇలా కాదు ఇలా ఉండాలని చెప్తే ఏమంటారు, అదేదో చెప్తారు, అది బూత్ పదం రెండు రాయలసీమలో. ఆ మాట ఇప్పుడు మనం అనకూడదు. ముందు తాను కరెక్ట్ ఉంటే వేరే వాళ్ళకి నీతులు చెప్తే సరిపోతుంది. ఇప్పుడు నేను గమనించింది ఏమంటే, నేను కొంతకాలము ఈ కేసులు కొన్ని చూశాను. నేను హైకోర్టులో ప్రాక్టీస్ కూడా చేస్తుంటా కదా. ఇవి ఏది మన సోషల్ మీడియా కేసులు చూసా, పోషాని మురళీకృష్ణ ఇటువంటివన్నీ అన్ని కూడా సుధాని, పెద్దిరెడ్డి సుధారాని, లేకపోతే ఈ రావణ్ అరెస్టు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడే సీరియస్ యాక్షన్ ఉంటుందండి. మామూలప్పుడు మరి అందరు పాపం లోకేష్ గారిని అనుకుంటున్నారు కానీ ఎర్రబుక్ అని. ఈ సోషల్ మీడియాలో నేను గమనించింది ఏమంటే, పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా విమర్శ చేస్తే అప్పుడే ఇవన్నీ గట్టిగా విమర్శ చేసినప్పుడు ఇవన్నీ అరెస్టులు దారుణంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈయన పాత్ర కూడా ఉందేమో దాని మీద. మరి ఒక లోకేష్ తో పాటు ఈయన ఎర్రబుక్ రాజ్యాంగం అంటే ఈయన ఏదైనా ఇంకో బుక్ ఏమైనా పెట్టుకున్నాడో తెలియదు. ఇది ఆయన నా కొడుకులారు ఇట్లా పదాలు వాడొద్దని చెప్పడం అనేది ముందు ఆయన క్షమాపణ చెప్పాల. అప్పుడున్న 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు, ఆ రోజు ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉంటారు కదా, వాళ్ళని ఉద్దేశించే నా కొడుకులారా మిమ్మల్ని చెప్పులతో కొడతానని ముందు వాళ్ళకి క్షమాపణ చెప్పేసి ఇప్పుడు మీరంతా అనొద్దంటే ఒకటి. రెండోది, ఈ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో మరి ఐటీడీపీ వాళ్ళు అయితే చదవలేమండి కామెంట్స్, చాలా భయంకరంగా ఉంటాయి. ఈ రాయలసీమలో ఉన్న బూత్ కన్నా ఇంకా చాలా భయంకరమైన బూతులు పెట్టి వాడుతుంటారు. మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? మీరు ముందు వాళ్ళని కట్టడి తీయండి. ఇప్పుడు ఏదో పోలీసులు ఉన్నారు, అరెస్టులు చేస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, ఇవన్నీ కరెక్టే. కానీ పబ్లిక్ ఏమైతుంది, సోషల్ మీడియా అందరు చూస్తుంటారు కదా. నీ పార్టీ వాళ్ళు, నీ అనుయాయులు బూతులు పెడితే ఓకే, పక్కోడు విమర్శిస్తే కూడా తీసుకొని నువ్వు జైలు వేస్తున్నావు అంటే ఎంత అన్యాయం ఇది. భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? ఇంకా రావణైతే ఆయన నాకు తెలిసినంత వరకు నేను ఫాలో అవుతుంటాను అప్పుడప్పుడు ఆయన వీడియోలు. ఎప్పుడు ఇట్లా నా కొడుక నీ కొడుకని ఎప్పుడు అన్నట్లు నాకు లేదు. నువ్వు అన్నావని ఆయన విమర్శిస్తాడేమో, అంతేగాని ఎక్కువ ఆయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటారు రావణ్ అనే. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ప్రజారాజ్యంలో పనిచేసినట్లున్నాడు, చేసి డివైటీ బయటకు వెళ్ళినట్లున్నాడు. మరి ఎక్కువ ఈయన చేసి, ఎందుకంటే డబుల్ స్టాండర్డ్ వాయిస్ ఎప్పుడైతే గౌరవనీయ డిప్యూటీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుండి వస్తాయో అప్పుడు ఆయన విమర్శిస్తున్నారు. ఆ విమర్శ కూడా తప్పంటే ఎట్లయితుంది? మీరు ఒకే మాట మీద ఉండండి. ఎన్ని ట్రోల్స్ వస్తున్నాయి మీ మీద. ఈ రోజు ఒకటి మాట్లాడతారు, రేపు ఒకటి మాట్లాడతారు. క్వైట్ కాంట్రవర్షియల్, 100% కాంట్రవర్షియల్ ఉంటుంది. కామెడీ పీస్ అయిపోతే ఎలా అండి? ఓ కులానికి, ఓ సామాజిక వర్గం మీద బేస్ చేసుకొని అక్కడే ఏ సామాజిక వర్గం అయితే ఎక్కువ ఉన్నారో, ఎవరికైతే ఎక్కడ కాస్ట్ ఫీలింగ్ ఉన్న ఏరియా చూసుకొని మీరు పోటీ చేసి గెలిచారు, బాగానే ఉంది. ఇప్పుడు మా క్యాస్ట్ లేదంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏమనుకుంటారు? నా స్నేహితులు చాలా మంది ఉన్నారా కాపు సామాజిక వర్గంలో,
ఎందుకంటే ఏలూరులో 7 సంవత్సరాలు పనిచేశాను నేను, జస్ట్ 24 కన్నా ముందు. వాళ్ళే కామెడీ పీస్ అయిపోయినాడండి మావాడు అని చెప్తున్నారు. మేమేదో వేసాం కానీ పెద్ద కామెడీ పీస్ అయిపోయినాడు. అసలు ఈయన ఎప్పుడేం మాట్లాడుతున్నాడో, ఎందుకు ఏం పని చేస్తున్నాడో అర్థం కావడం లేదంట.